ఈరోజు వీడియోలో మనం టపుల్స్ అండ్ సెట్స్ ఇన్ పైథాన్ గురించి చూద్దాం. లెట్స్ సీ వాట్ ఈస్ ఎ టపుల్. జనరల్‌గా టపుల్ కూడా ఇది సేమ్ యాస్ లిస్ట్ అండి. సేమ్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అండ్ వీ కెన్ స్టోర్ హెటెరోజీనియస్ టైప్ ఆఫ్ ఐటెమ్స్ అంటే మల్టిపుల్ డేటా టైప్స్‌ని ఆర్డర్డ్ సీక్వెన్స్ లాంటి యూజింగ్ ఇండెక్సెస్ మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ మన లిస్ట్‌తో కంపేర్ చేస్తే మన టపుల్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నేను చెప్పినప్పుడు నేను లిస్ట్ అనేది ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. అంటే మనం వన్స్ ఇనీషియల్‌గా లిస్ట్‌ని డిఫైన్ చేసిన తర్వాత మనం కావాలంటే తర్వాత లిస్ట్‌ని మాడిఫై చేయొచ్చు. అంటే లైక్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం గాని, అప్డేట్ చేయడం గాని, రిమూవ్ చేయడం గాని. బట్ టపుల్ అనేది ఇమ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. సో, వన్స్ మనం ఇనీషియల్‌గా టపుల్‌ని డిఫైన్ చేసిన తర్వాత దానికి మనం మాడిఫై చేయలేం. అంటే లైక్ న్యూ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయడం గాని, రిమూవ్ చేయడం గాని, అప్డేట్ చేయడం గాని మనం చేయలేము ఆపరేషన్స్. ఓన్లీ మనం ఇండెక్సింగ్ యూజ్ చేసి ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్స్ మనం యాక్సెస్ చేయగలం, ఫెచ్ చేయగలం గాని బట్ మనం దాన్ని మాడిఫై చేయలేం. సో, దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ అండ్ లిస్ట్. సో, మరి మనం ఎప్పుడు టపుల్ యూజ్ చేయాలి, ఎప్పుడు లిస్ట్ యూజ్ చేయాలి అంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ స్టోర్ చేసుకోవాలి. బట్ అది మనకు ఆ లిస్ట్ మనం ఫ్యూచర్‌లో మాడిఫై చేయాల్సొస్తది. లైక్ మనం న్యూ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సొస్తది. అప్డేట్ చేయాల్సొస్తది. సో, ఆ కేస్‌లో మనం లిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఫర్ ఎ కోర్స్. సో, మనం ఫస్ట్ ఇనీషియల్‌గా కొంతమంది స్టూడెంట్స్ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. వాళ్ళతో లిస్ట్ క్రియేట్ చేసాం. బట్ ఫ్యూచర్‌లో మళ్ళీ కొత్త స్టూడెంట్స్ యాడ్ అవ్వచ్చు. సో, ఇన్ దట్ కేసెస్ వీ కెన్ గో ఫర్ లిస్ట్. టపుల్. సో, ఎప్పుడైతే మనం ఇనీషియల్ లిస్ట్‌ని మనం డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేయలేకూడదు. లైక్ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పొజిషన్ కోఆర్డినేట్స్, లొకేషన్ కోఆర్డినేట్స్‌ని మీరు డిఫైన్ చేయడానికి. అంటే ఇనీషియల్‌గా మనం పొజిషన్ డిఫైన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అది మాడిఫై చేయకూడదు కదా! సో, ఆ కేసెస్‌కి మనం టపుల్ యూజ్ చేస్తాం. సో, యూ కెన్ గో త్రూ దిస్ డెఫినిషన్ ఆఫ్ టపుల్ అండ్ వాట్ ఈస్ థీస్ థింగ్స్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను లిస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసినవే ఉంటాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ హౌ వీ కెన్ క్రియేట్ ఎ టపుల్. ఓకే. మనం లిస్ట్ చెప్పినప్పుడు నేను స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి లిస్ట్ ఆఫ్ వాల్యూస్‌ని డిఫైన్ చేశాను. సో, ఇక్కడ నేను ఓపెన్ పారాంథసిస్ యూజ్ చేస్తాను. ఓపెన్ బ్రాకెట్స్ ఓకేనా. సో, మిగతాదంతా సేమ్ టపుల్ నేమ్ మనం ఇచ్చేసి అసైన్‌మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి వితిన్ ఓపెన్ బ్రాకెట్స్‌లో మనం ఏ ఐటెమ్స్ అని కామా సెపరేటెడ్ ఐటెమ్స్ మనం ఆహ్, డిఫైన్ చేస్తాం ఇక్కడ. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది కదా! ఇలా. సో, ఈవెన్ ఇక్కడ కూడా మనం డిఫరెంట్ డేటా టైప్స్‌ని ఒకే టపుల్‌లో స్టోర్ చేసుకోవచ్చు. సో, లెట్స్ సీ వాట్ ఈస్ ఎ సెట్ నౌ. ఓకే. పైథాన్‌లో సెట్ ఈజ్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. అంటే చూడండి, ఇంతవరకు లిస్ట్ గాని, టపుల్ గాని నేను ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటెమ్స్ అన్నాను. సో, అంటే అక్కడ ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్‌లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఐటెమ్స్ అనేవి స్టోర్ అవుతాయి. బట్ సెట్‌లో అలా కాదు. ఇది అన్ఆర్డర్డ్ కలెక్షన్. అంటే ఇందులో సెట్‌లో స్టోర్ అయ్యే ఎలిమెంట్స్ అనేది ఏ ఆర్డర్‌లో అయినా స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఇక్కడ మనకి ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ ఉండదు. సో, మనం సెట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని ఇండెక్సింగ్ యూజ్ చేసి, పొజిషన్ యూజ్ చేసి మనం యాక్సెస్ చేయలేము. అండ్ ఇక్కడ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ అంటే మన సెట్‌లో డూప్లికేట్స్ మనం స్టోర్ చేయలేం. మనం ఒక లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్‌ని మనం పాస్ చేసాం సెట్‌కి. అందులో డూప్లికేట్స్ కూడా ఉన్నాయంటే దానిలో నుంచి డూప్లికేట్స్ రిమూవ్ చేసేస్తది. సో, అందుకే మోస్ట్‌లీ సెట్స్ అనేవి డూప్లికేట్‌ని రిమూవ్ చేయడానికి కానీ యూనియన్ ఇంటర్సెక్షన్ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు మనం సెట్స్ యూజ్ చేసి. అది చెప్తాను. అది ఎలా అనేది మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, ఇక్కడ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెట్స్ ఏంటంటే అన్ఆర్డర్డ్. చెప్పాను కదా! మనం ఏ ఆర్డర్‌లోని ఎలిమెంట్స్ స్టోర్ చేయం. యూనిక్ ఎలిమెంట్స్. సో, డూప్లికేట్ ఎలిమెంట్స్‌ని రిమూవ్ చేస్తది. ఇమ్యూటబుల్ అండ్ సెట్‌ని కూడా మనం అంటే చేంజ్ చేయొచ్చు. వన్స్ డిఫైన్ చేసిన తర్వాత మనం న్యూ ఎలిమెంట్స్‌ని యాడ్ చేయొచ్చు సెట్‌లోకి. అలాగే రిమూవ్ చేయొచ్చు. ఈవెన్ సెట్ ఈస్ హెటెరోజీనియస్. అంటే మనం డిఫరెంట్ డేటా టైప్స్ మనం సెట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లైక్ లిస్ట్ ఆర్ టపుల్. ఓకే. సో, మనం చూద్దాం. సెట్‌ని ఎలా క్రియేట్ చేయాలి. సేమ్ ఇక్కడ మనం లిస్ట్‌కి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. టపుల్‌కి ఓపెన్ పారాంథసిస్ ఆర్ ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేసాం. అలాగే సెట్‌కి కర్లీ బ్రేసెస్ ఆర్ ప్రైవేట్ బ్రాకెట్స్ అంటాం. అవి యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు. లేదా సెట్ కన్‌స్ట్రక్టర్ వాడి కూడా మనం డిఫైన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు సింటాక్స్ చూస్తే ఆ సెట్ నేమ్ ఇచ్చి అసైన్‌మెంట్ ఆపరేటర్ అండ్ వితిన్ కర్లీ బ్రేసెస్ వి కెన్ డిఫైన్ ఆల్ ద ఐటెమ్స్ టు బి స్టోర్డ్. ఓకే. విత్ కామా సెపరేటెడ్. అలా కాకుండా మనం సెట్ అనే కన్‌స్ట్రక్టర్‌ని యూజ్ చేసి కూడా సెట్ క్లాస్ యొక్క కన్‌స్ట్రక్టర్‌ని యూజ్ చేసి కూడా ఇలా ఈ కన్‌స్ట్రక్టర్‌లో మనం లిస్ట్‌ని పాస్ చేసిన ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అని పాస్ చేయొచ్చు. లేదా టపుల్ పాస్ చేయొచ్చు. ఏదైనా పాస్ చేయొచ్చు. దాన్ని సెట్ కింద కన్వర్ట్ చేస్తుందది. ఇప్పుడు చూస్తే ఇక్కడ నేను 1, 2, 3, 4, 5, 5 పాస్ చేస్తున్నాను లిస్ట్. ఇక్కడ 5 అనేది రిపీట్ అయింది. బట్ ఈ సెట్ నేమ్స్ అనే సెట్‌లో ఓన్లీ 1, 2, 3, 4, 5 మాత్రం ఉంటది. 5 డూప్లికేట్ ఎంట్రీ అనేది రిమూవ్ అయిపోతుంది. సో, ఇక్కడ ఈ జస్ట్ ఎగ్జాంపుల్ అనేది మీకు మల్టిపుల్ డేటా టైప్స్ ఇందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు అని దానికి చూపించాను. Yeah, let's see how we can create and play with tuples and sets practically. Okay. ఇక్కడ చూస్తే నేను ఒక టపుల్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ ఫ్రూట్స్ టపుల్. అంటే మనం ఇంతకుముందు లిస్ట్ ఎగ్జాంపుల్ చూసాం కదా! ఫ్రూట్స్ లిస్ట్ సేమ్ వే నేను ఫ్రూట్స్ టపుల్ క్రియేట్ చేస్తాను ఈసారి. సో, దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఐ వాంటెడ్ టు స్టోర్. ఓకే.
నౌ నేను చెప్పాను కదా, ఈవెన్ టపుల్ కూడా ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ కాబట్టి నేను ఇండెక్సెస్ ఆర్ పొజిషన్స్ యూజ్ చేసి ఆ ఎలిమెంట్స్ని ఫెచ్ చేయొచ్చు. సో దీనికి కూడా పాజిటివ్ ఇండెక్సింగ్, నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ తెలుసుకోవాలనుకుంటాను. సో 0 పాస్ చేసి సేమ్ వే నేను యాక్సెస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు మ్యాంగో ప్రింట్ అయింది. అలాగే నేను రివర్స్లో వద్దాం అనుకుంటున్నాను. సో -1 ప్రింట్ చేస్తే నాకు స్ట్రాబెరీ ప్రింట్ అవుతుంది. బట్ చెప్పాను కదా, టపుల్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో మనం అట్లా మాడిఫై చేయలేం. సో ఇప్పుడు నేను లిస్ట్లో చేసిన అపెండ్ కానీ ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇట్ గేవ్ మీ ఎర్రర్ బికాస్ మనకి అపెండ్ అనే మెథడ్ అనేది టపుల్ మీద లేదు. సో ఇట్స్ అలాగే లెట్ మీ టైప్ రిమూవ్. ఓకే, సో వీఆర్ గెటింగ్ సేమ్ ఎర్రర్. ఓకే, సో టపుల్ అనేది మనం చేంజ్ చేయలేం వన్స్ డిఫైన్ చేసిన తర్వాత. ఓకే, నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ వాల్యూస్తో డిఫైన్ చేశాను ఇనిషియల్గా టపుల్. సో ఈ వాల్యూస్ ఉంటాయి, మనం ఫర్దర్గా మాడిఫై చేయలేము కదా. నౌ కమింగ్ టు సెట్. ఓకే, ఇప్పుడు సెట్ యొక్క ప్రాక్టికల్ యూజ్ కేసెస్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ జనరల్గా సెట్ ఎందుకు యూజ్ చేయాలి. సెట్స్ అనేవి మోస్ట్లీ మనం యూనియన్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్స్ కైండ్ థింగ్స్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకేనా, లైక్ పైథాన్ స్టూడెంట్స్, ఇప్పుడు మన దగ్గర ఒక యూజ్ కేస్ తీసుకోండి. మన దగ్గర 2 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, పైథాన్ స్టూడెంట్స్ అండ్ సీక్వెల్ స్టూడెంట్స్. ఓకే, మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న టోటల్ స్టూడెంట్స్, కామన్గా ఉన్న స్టూడెంట్స్ మొత్తం తీసుకోవాలి యూనియన్ పర్ఫామ్ చేసి. అలాగే రెండిట్లో ఇంటర్సెక్షన్ అంటే బోత్ కోర్సెస్కి ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి కేసెస్కి మనం సెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ మన పైథాన్ స్టూడెంట్స్ లిస్ట్, ఎస్క్యూఎల్ స్టూడెంట్స్ లిస్ట్ ఇనిషియల్గా లిస్ట్ కింద నేను డిఫైన్ చేశాను. ఓకేనా, సో ఈ లిస్ట్ని నేను నెక్స్ట్ థింగ్లో సెట్ కింద కన్వర్ట్ చేశాను. ఓకేనా, మోస్ట్లీ మీరు ప్రాక్టికల్గా ఇలాగానే చేస్తారు. డైరెక్ట్గా ఇనిషియల్గా సెట్ని మీరు డైరెక్ట్గా డిఫైన్ చేయరు. సో మోస్ట్లీ లిస్ట్ నుంచి కానీ టపుల్ నుంచి కానీ సెట్ కింద కన్వర్ట్ చేస్తారు, ఎందుకంటే ఇంటర్సెక్షన్ యూనియన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఓకేనా, సో నేను ఇప్పుడు ఈ 2 లిస్ట్స్ని కూడా సెట్ కింద కన్వర్ట్ చేశాను యూజింగ్ సెట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, నౌ దిస్ ఈజ్ మై సెట్. ఇప్పుడు నేను అది ప్రింట్ చేశాను అనుకోండి. సో లెట్ మీ డిఫైన్ దిస్ సెట్స్. ఓకే, ఇప్పుడు నేను పైథాన్ స్టూడెంట్ సెట్ ప్రింట్ చేస్తే చూస్తే మీకు ఫ్లేవర్ బేసిస్లో ఇలా సెట్ కింద ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను కదా, సెట్ని మనం ఇండెక్సింగ్ వాడి పొజిషన్ వాడి మనం యాక్సెస్ చేయలేము. ఇప్పుడు నేను ఇది రన్ చేసి అనుకోండి, ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఓన్లీ సెట్ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ సబ్స్క్రిప్టబుల్. ఓకే, సో మనకి ఇండెక్సింగ్ అనేది ఉండదు. సో నేను చెప్పాను కదా, బట్ మోస్ట్లీ సెట్ అనేది యూనియన్ ఇంటర్సెక్షన్ ఆపరేషన్స్ కంటే మన మ్యాథ్స్లో మీరు చూస్తే సెట్ అనేది మీకు సిమిలర్గా ఉంటుంది మ్యాథ్స్కి. సో సెట్ ఏ సెట్ బిని మనం యూనియన్ ఇంటర్సెక్షన్ పర్ఫామ్ చేస్తాం కదా, అలానే నాకు పైథాన్ స్టూడెంట్ సెట్ ఉంది, అలాగే సీక్వెల్ స్టూడెంట్ సెట్ ఉంది. ఈ రెండింటి మధ్య యూనియన్ నేను పర్ఫామ్ చేస్తాను. ఎలా? సెట్ 1 ఫస్ట్ సెట్ డాట్ యూనియన్ అండ్ నేను పారాన్సిస్లో సెకండ్ సెట్, ఏ సెట్ అయితే యూనియన్ చేద్దాం అనుకుంటున్నాం, దాన్ని ఈ యూనియన్ అనే సెట్లో నేను స్టోర్ చేసుకుని దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే ఇప్పుడు బోత్ కోర్సెస్లో ఉన్న యూనిక్ స్టూడెంట్స్ అందరూ కూడా నాకు ప్రింట్ అవుతారు. ఓకేనా, ఇప్పుడు అలాగే ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ బిట్వీన్ 2 సెట్స్ మనం ప్రింట్ చేస్తున్నాను, దానికి ఇంటర్సెక్షన్ క్లాస్ వాడుతున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేను రన్ చేస్తే నాకు రోహన్ అర్జున్ అనేది బోత్ కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అలాగే మనం డిఫరెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే A-B మీకు మ్యాథ్స్ టైప్లో చెప్పాలంటే ఓన్లీ పైథాన్ కోర్స్కే, ఇక్కడ పైథాన్ స్టూడెంట్ సెట్లో ఐఎమ్ డూయింగ్ పైథాన్ స్టూడెంట్ సెట్ డాట్ డిఫరెన్స్ ఈక్వల్ స్టూడెంట్ సెట్, అంటే ఓన్లీ పైథాన్ మాత్రం ఎన్రోల్ అయ్యి ఉన్నారు, వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. సో విక్రమ్, ప్రియా, అంజలి, బికాస్ రోహన్ అండ్ అర్జున్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ సీక్వల్. సో ఓన్లీ పైథాన్ ఉన్న వాళ్ళైతే వీళ్ళు 3 మెంబర్స్. ఓకేనా, this is how you can perform union and intersection and difference of sets. Okay, now how we can add or remove elements to the set. Okay, or from the set. సో మనం యాడ్ మెథడ్ వాడి మనం ఆ సెట్ నేమ్ డాట్ యాడ్ మెథడ్ వాడి మనం ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు పైథాన్ కోర్స్కి మీరు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ పాస్ ద నేమ్ అండ్ ఐ విల్ యాడ్ దాట్. ఓకే, సో ఇఫ్ యూ సీ దట్ హియర్ మై లైక్ మీరు అకౌంట్ యాడెడ్ హియర్. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్, ఇక్కడ నేను చెప్పాను కదా ఇన్సెట్ అవన్నీ ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఇండెక్సింగ్ ఏమి ఉండవు. సో ఇక్కడ ఇది ఎక్కడ వెళ్ళి స్టోర్ అవుతుందో మనకి తెలియదు. ఓకేనా, సో ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లైక్ దట్. ఓకే, నౌ ఇప్పుడు నేను ఈ సెట్ నుంచి ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో సేమ్ థింగ్ ఇక్కడ రిమూవ్ మెథడ్ వాడి నేను ఎలిమెంట్ని పాస్ చేస్తాను. సో ఇట్ విల్ రిమూవ్ ఫ్రమ్ సిఫిసి విక్రమ్ అనేది నాకు రిమూవ్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం డిక్షనరీస్ గురించి చూద్దాం.